ఓకే, రెడీ? ముందు మాట్లాడతావా? ఫస్ట్ చైతన్య గారు విల్ అంటే స్పీక్. ఏదో రెడీ అయినట్టు మాట్లాడేసి. ఫస్ట్ నేనే మాట్లాడాలా? మాట్లాడు రెడీ. ఓకే. సో అది తెలియాలి అంటే ఆగస్ట్ 7th సిరీస్ చూడాలి మేము. దానికి మీరు సీజన్ 2కు వెయిట్ చేయాలి. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను, బట్ I'll start off with the captain of the ship, Deva garu. Sir, thank you so much. This opportunity is so big for me, and I'm pretty confident that I have lived up to it. But ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన నాకు, ఇచ్చిన మీకు, ఐ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. సో బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్, అంటే ఓ గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మహేసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 వీక్స్ తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవా గారు ఒక్క మాట అన్నారు, నువ్వే నా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు, ఏ చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న. అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు? బట్ లవ్ యూ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్. ఇప్పుడు లేదు, ఇది 7th తర్వాత మనం కూర్చొని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ యా, ఆల్ ది డైరెక్షన్ టీమ్, బాబీ, కార్తిక్, అరవింద్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ టీమ్, నాగి, శ్రీను, విజయన్న నాకు ప్రొడక్షన్ టీమ్ కాదు, విజయన్న ఈజ్ మోర్ డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా. విజయన్న అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయన్న అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయన్న నేను వినమంటూ ఉంటాను. విజయన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే, లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయన్న. ప్లీజ్ keep showering that love to me. Please keep supporting me
ఈ నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయ్ అన్న, లవ్ యూ. శక్తికాంత్ అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు, విన్నప్పటి నుంచి అవి ఆస్కింగ్ కిరణ్ అన్న నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు విన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి. హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నువ్వు ఆ సీడ్ దేవా గారి మైండ్లో వేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బట్ హర్ష, యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ ఐవ్ మెట్. వెళ్ళిపోయారు హర్ష. బట్ థ్యాంక్ యూ హర్ష, అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైసభా. అండ్ working with stalwarts like Divya ma'am, Nazar sir, Sai Kumar garu, for an actor like me, for an budding actor like me was అది ఒక అదృష్టం అనే చెప్తాను నేను. అంటే అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం రావడము, ఒకే సిరీస్లో ఇంతమందితో వర్క్ చేసే అవకాశం రావడము, it's an honor for me. Divya ma'am, it was really an honor working with you. I've seen a lot of your work, and to be working with you, it is really pleasure and an honor. Nazar sir, Sai sir లేరు ఇక్కడ, శ్రీకాంత్ గారు కూడా వెళ్ళిపోయారు. It was a pleasure working with all of them. I've got to learn a lot. And ఎడిటర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని ఇంత మంచిగా చూపించినందుకు. ఇంకెవరినైనా మిస్ అయితే కూడా సారీ. బట్ మైసభా విల్ బీ వెరీ వెరీ స్పెషల్. నాట్ జస్ట్ స్పెషల్, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం మైసభా విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ది రోల్ ఐ ప్లేడ్ అండ్ ఫర్ ది క్యాన్వాస్ దట్ ఐ గాట్ త్రూ దిస్ సిరీస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ హీరో. వచ్చి రామానంద్ గారు అని మా గురుగారు ఇప్పుడు లేరు, వారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటూ నాగోల్ నుంచి ఇక్కడ ఫిలిం నగర్కి వచ్చి ఇక్కడ షేప్ ఆఫ్ ఫిలిం స్టూడియోలో ఐ వాస్ డ్యాన్స్, యాక్టింగ్ ఇదంతా నేర్చుకుంటున్నాను. అప్పటికి నాకు ఎవరు తెలియదు. నాకు ఇండస్ట్రీలో ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వచ్చి గుడ్డి నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్తో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఫస్ట్ టైం లైఫ్లో ఒక హీరోని చూసా. హీరో, యాక్టర్, ఒక హీరో అయిదామనుకుని, ఒక యాక్టర్ అయిదామనుకుని వచ్చిన వాడికి ఒక హీరోని సడన్గా అలా చూసేసరికి అంటే దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. ఎస్, నేను వచ్చాను, ఐ డిజర్వ్ టు బీ హియర్ అండ్ హీఈస్ మై హీరో, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని ఆ రోజులు 10 ఏళ్ల కింద 2014లో నేను చూశాను. ఈరోజు ఇక్కడ అతని పక్కనే నిల్చున్నాను. దట్ ఈస్ సాయి ప్రదీప్, ఆది పిన్సెట్టి టు మీ. నా ఫస్ట్ హీరో. నేను లైవ్లో ఒక వ్యక్తిగా, ఒక యాక్టర్ అయిదాం అనుకున్న తర్వాత చూసిన ఫస్ట్ హీరో ఆది. ఈరోజు ఆది పక్కన ఉన్నాను. ఆ రోజు నుంచి